స్వాగతం సుస్వాగతం. చాలా ఓపికగా నా ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి. ఏమిరా ఇది ఇలా కొడుతుంది పానీపూరీలు తీసుకొని అని అనుకుంటున్నారా? దహీ పూరి తిందామనేసి ప్రిపేర్ చేద్దామనేసి ఇలా కొడుతున్నా. మామూలుగా అయితే బయట వెళ్ళి తినచ్చు, కానీ నేను టాలీ చేశాను అనమాట. బయట దహీ పూరి ప్లేటు 50 రూపాయలు. బాగా అద్దాలు ఏసీ ఉంటే 50 150 దాకా 150 దాకా తీసుకుంటారు దహీ పూరికి. అంటే ఇంకా ఎక్కువ కాస్ట్లీ హోటల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ తీసుకుంటారు. అంత టేస్టీగా వచ్చేది ఏముందబ్బా ఇది అంటే, నాకు బయట తిన్నప్పుడు లోపల తిన్నప్పుడు అంటే ఏసీలో కూర్చొని తిన్నప్పుడు, బయట పానీపూరి బండి దగ్గర దహీ పూరి తిన్నప్పుడు పెద్ద టేస్ట్లో తేడా ఏమీ అనిపించలేదు, ఒక్క ఏసీ తప్ప. అందుకే చూద్దాం. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇంట్లోనే మనం పానీపూరి ఆన్లైన్లో తెప్పించి ఇలా చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉందనుకున్నారు. ఫస్ట్ పూరీల్లోకి ఇలా స్టఫింగ్, ఇది వచ్చేసి ఆలు అయినా పెట్టుకోవచ్చు, లేదా రాజ్మా అయినా పెట్టుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏ గుగ్గుళ్ళు అయినా సరే, అలసంద గుగ్గుళ్ళు, శనగ గుగ్గుళ్ళు ఏదైనా సరే బాగా మెత్తగా ఉడికించి దాన్ని కొంచెం స్మాష్ చేసి అందులోకి నేను ఇక్కడ హోల్స్ చేసి దాంతో పెట్టేసి చిల్లీ సాస్ వేస్తున్నాను. అన్నీ బాగా అంటే కొంచెమే వేయాలి. ఎక్కువ వేసామనుకోండి టేస్ట్ మరీ ఎక్కువైపోతుంది, ఏదో బాగుండదు అనమాట. అందుకే కొంచెంగా వేయాలి. ఇందులోకి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటారు, కానీ దహీ పూరీలకి ఆనియన్స్ వేస్తే బాగుండదు. ఇది వచ్చేసి సోయా సాస్. అంతా లైట్గానే వేయాలి, ఎక్కువ వేయకూడదు. బాగా పూరి పెద్దగా ఉంది కదా అనేసి ఎక్కువ వేసామనుకోండి టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అందుకే కొద్దిగానే వేయాలి. ఏదైనా అదేదో పాతకాలం సామెత ఉంది కదా, ఏంటది, ఇది టమోటా సాసు సామెత వచ్చేసి గుర్తు రావట్లేదే, ఏదో ఉంది, సరే గుర్తొచ్చినప్పుడు చెప్తానులేండి. తర్వాత టమోటా సాస్ వేసానా. ఇక్కడ ఏంటి అంటే ఈ పెరుగులోకి కొంచెం షుగర్ వేసి బాగా దాన్ని మజ్జిగ చిలుకుతామే, దాన్ని తీసుకొని బాగా చిలికేసి మజ్జిగ కవ్వంతో చిలికిన షుగర్ వేసి మజ్జిగ కవ్వంతో చిలికి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి బాగా చల్లగా చిక్కగా టేస్టీగా తయారైన ఈ పెరుగుని ఈ పూరీల్లోకి ఇదంతా వేసిన పూరీల్లోకి ఈ పెరుగు కూడా వేసి, స్వీట్ పెరుగు ఎంత కమ్మగుందో అసలు. నాకు దీన్ని చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీకు కూడా కదా, కావాలంటే చేసుకొని తినండి. చేసేటప్పుడే తినాలనిపిస్తుంది. కాకపోతే పెరుగులోకి షుగర్ వేయడం మర్చిపోవద్దు. ఇంకా వచ్చేసి టమోటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు తక్కువ మోతాదులో వేయాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి ఆలు కానీ అందులోకి స్టఫ్ ఏదేసినా కూడా బాగుంటుంది కమ్మగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా. కాకపోతే మనము మంచిగా అంటే పానీపూరి తింటున్నామని కాకుండా మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నాము అనేసి ఇందులోకి వేసామనుకోండి, ఇట్లాంటిది అంటే గుగ్గుళ్ళు మంచి ప్రోటీన్ కదా, కాల్షియం ఉంటుంది. కాబట్టి అట్లాంటిది వేసి స్టఫింగ్కి అందులో పైన ఇలా గార్నిష్కి టమోటా సాస్ వేసి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకు. ఆపటు ఇంకా నేను ఆగలేను. మీరు తినకపోయినా నేనైతే నోట్లో పెట్టేసుకున్నా. అబ్బా ఎంత కమ్మగుందో దేవుడా, ఓ మంచి దేవుడా అని, దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు నాకు నచ్చావు సినిమాలో డైలాగ్ కొట్టాలని ఉంది. అలా ఒక కథ చెప్పాలని ఉంది. చాలా బాగుంది. ఇందులోకి నేను ఈ దహీ పూరీలోకి చికెన్ పెడుతున్నా. అంటే ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులోకి చికెన్ ముక్క పెట్టి ఇలా నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగుందో దహీ పూరీలో చికెన్. ఇది కూడా సరికొత్త ఐడియా. టేస్ట్ అంటే ఈ టైప్లో ఇలా తింటే ఇంకా దేవునికి చెప్తున్నాను అనమాట థ్యాంక్స్. మనుషులకు చెప్పేకి నాకు మాటలు రావట్లేదు, అందుకే దేవునికి చెప్పేసా. అబ్బాబాబా ఎంత మంచి టేస్ట్ని, ఇంత మంచి ఐడియాని నాకు ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు స్వామి, దేవుడా, అమ్మా అని మా అమ్మకి చెప్పేసిన. ఇది వచ్చేసి ఆకుకూర తాలింపు. ఐరన్ రిచ్ ఫుడ్.
ఈ పానీపూరి ఈ దహి పానీపూరిలో ఆకుకూర తాలింపు కూడా స్టఫ్ చేసి తింటే ఎలా ఉంటుంది అనేసి తిన్నానా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నిజంగా మాటలు లేవు. ఇటువంటి ఐడియాని దేవుడు నాకు ఇచ్చినందుకు, ఈ ఐడియాని మీ అందరితోనూ పంచుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను డబ్బులు కూడబెడుతున్నా రెస్టారెంట్ కోసం అనేసి. పెడితే ఖచ్చితంగా ఈ ఐటెమ్స్ అన్నీ పెడతాను. అస్సలు మర్చిపోకుండా మీ అందరిని పిలుస్తాను. ఎప్పుడు మీ దగ్గర కూర్చొని తినే భాగ్యం దొరుకుతుందో ఏమో. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత దీని మీద మళ్ళీ కొంచెం పెరుగు వేసుకొని, అవును మర్చిపోయాను, ఇందులోకి నేను మిక్చర్ వేయాల్సింది ప్యాకెట్ కింద పెట్టుకున్నానా, అది మర్చిపోయాను. మళ్ళీ నెక్స్ట్ తిన్నప్పుడు అది వేస్తానన్నమాట. ఇంకా నాకు ఆ పెరుగు తింటూ ఉంటే, ఆ పూరీలో తింటూ ఉంటే, చికెన్తో తింటూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. ఇంకా ఏం చెప్తాం చెప్పండి. తినేటప్పుడు ఏం మాట్లాడకూడదు అంటారు కదా, అందుకే ఏం మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నానా, నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నన్ను చూస్తూ ఉంటే. మీరేం తిన్నారు? మీకు వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఇష్టమా? నిజంగా పానీపూరిలో చికెన్ వేసుకొని తింటే, చికెన్ సూప్ వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా? చికెన్ సూప్ పానీపూరి ఉంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుందో. చికెన్ గ్రేవీతో కూడా పానీపూరి అంటే పానీ లేకోకుండా పూరీని ఆ చికెన్ గ్రేవీలో అద్దుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. పానీపూరి తినడే ఐటమ్స్ వేరే వేరే డిఫరెంట్ ఫ్లేవర్స్లో తిన్నప్పటికీ కూడా చాలా రకాలుగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు ఒకటే విధంగా ఒకటే జస్ట్ మసాలా ఆలు స్టఫింగు ఇట్లాంటివన్నీ కాకుండా ఎగ్తో ఇలా డిఫరెంట్గా తింటే నిజంగా అంటే అది పానీపూరి తినద్దండి, అన్హెల్తీ, ఆయిలీ ఫుడ్, అవి ఏ నీళ్ళలో కలిపింటారు బయట అయితే అని అంటారు కదా. బయట మనం చెప్పలేము, కానీ అన్ని చోట్ల అలా ఉండకపోవచ్చు. కానీ మంచిగా ఉన్న చోట అయితే మాత్రము బయటికి వెళ్ళి తినడానికి కూడా మనకు టైం లేకపోవచ్చు. ఇంట్లో తింటే బెటర్. పైగా ఒక్కరే తింటాం కదా, ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. అందరికీ కలిపి దహి పూరి అంటే మామూలుగా అయితే ఖచ్చితంగా డబ్బులు లెక్క పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి 50 రూపాయలు. మనము బయట వెళ్ళి చిన్న రెస్టారెంట్లో తిన్నా సరే 50 రూపాయలు లేదా 100 రూపాయలు అనుకోండి. 5 మంది తినాలన్నా 500 రూపీస్ కావాలి. కానీ 500 రూపీస్ ఒక్కసారి ఖర్చు పెడితే మనం దాదాపు ఒక 5-6 టైమ్స్ ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. ఒక 5 మెంబర్స్ ఇంకా ఎక్కువే తినొచ్చు. నిజం. ఇవన్నీ తెచ్చుకుంటే జస్ట్ ఏం లేదు, సోయా సాసు, టమాటా సాసు, చిల్లీ సాసు, తర్వాత వచ్చేసి ఇదేంటి కొంచెం గార్నిష్ చేయడానికి కొంచెం మిక్చరు, తర్వాత ఓపిక ఉంటే చికెను, వీటితో కూడా తినొచ్చు. ఇది కొంచెం దహి పెరుగు ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటే, ఇంట్లో పెరుగు బెటర్ అనుకోండి. ఒకవేళ మనకు పెరుగు ఇంట్లో చెయ్యని విధంగా ఉంటే బయట తెచ్చుకున్నా కూడా ఇలా రకరకాలుగా తినొచ్చు. ఇక్కడ ఈ టైపే అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీసు. నేను చాలా వాటిల్లో తిన్నాను. మీరు షార్ట్స్లో చూడండి. టీ కాఫీలో కూడా పానీపూరి ఎంత టేస్టీగా ఉందో మీకు అర్థమవుతుంది. నిజంగా అంటే మీరు తింటే మళ్ళీ నిజంగా ఈ ఐడియా మాకు రాలేదే, ఇది ఎప్పుడు తినలేదే అని అనుకుంటారు. ఖచ్చితంగా తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే నేను ఎన్ని వంటకాలు చేసి ఇప్పుడు మీకేం చూపించట్లేదు. ఈ చికెన్ వచ్చేసి ఫ్రై చేశాను చికెను. ఇది వచ్చేసి ఆకుకూర తాలింపు, పొద్దున చపాతీ ఆకుకూర తాలింపు చేశానా, అందులో ఈ ఆకుకూర తాలింపు. ఇది వచ్చేసి ఈ గుగ్గుళ్ళు వచ్చేసి అవి కూడా నైవేద్యానికని చేశాను. అందుకనేసి స్టఫ్కనేసి అది కూడా స్మాష్ చేసి పెట్టాను. ఇక పానీ అంటారా, అది ఎప్పుడు డే బై డే నేను చేస్తూనే ఉంటాను, ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉంటాను. ఇక పెరుగు అంటారా, అది ఎప్పుడు మన దగ్గర ఉండేదే. చూసారా, ఇంట్లో ఉండే వాటితో ఇన్ని రకాలు మనం పెట్టుకుంటే అసలు ఎంత టేస్టీగా తినచ్చు తెలుసా పానీపూరి. మనం బయట తినేదానికంటే ఇంట్లో అంటే కొంచెం ఓపిక బట్టి చేసుకుంటే, ఇంట్లో ఒక్కరు తినే వాళ్ళైతే బయటికి వెళ్ళి తినాల్సిందే తప్పదు. కానీ పానీపూరి లవర్స్ ఇప్పుడు ఇంట్లో అందరూ పెరిగిపోతున్నారు. ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్ బయటికి వెళ్ళలేం కదా. ఇంట్లో ఎంచక్కా టీవీ పెట్టుకొని ఏదైనా సాంగ్స్ పెట్టుకొని అలా అట్లా కాదు, సాయంత్రం అయ్యేసరికి అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేడ మీదకి వెళ్ళిపోయి చిన్న లైట్ వేసుకొని
అక్కడ ఇది ప్రిపేర్ చేసుకొని కూర్చొని చల్లగాలికి జోకులేస్తూ తింటూ ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్. నిజంగా అలాంటి స్వీట్ మెమరీస్ కదా. ఒక మంచి ఫ్యామిలీని సంపాదించడం, ఆ ఫ్యామిలీ సంపాదించడం కంటే ఆ ఫ్యామిలీని నిలబెట్టుకోవడం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మన మీద నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ప్రేమను పెంచుకోవడం, ఇవన్నీ బంధాలని పెంచుకోవడం అంటే ఎంతో కష్టం. అసలు అందరికీ ఫ్యామిలీస్ అలా దొరకవు. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీలు దొరుకుతున్నాయి కానీ భార్య భర్త, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఈ మధ్య మళ్ళీ ఇద్దరిద్దరిని అంటున్నారు కానీ ఇంతకుముందు అంతా ఒకరొకరినే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరిద్దరు అంటున్నారు. అలాగైనా సరే ముసలి వాళ్ళు ఉండకూడదు, లేదా జాబ్స్ పరంగా ఎక్కడికైనా దూరంగా వెళ్ళటం. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ అందరూ అలా లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఫ్యామిలీలో చాలా కష్టంగా ఉంటుంది సర్దుకుపోవడం, కలుపుకుపోవడం, ఉండడం. కానీ అక్కడ మనకు ఉండే సేఫ్టీ పక్కన ఎక్కడ ఉండదని నా ఉద్దేశం. అంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందనుకోండి. కానీ ఒకసారి సర్దుకుపోవడం, ఒకసారి కలుపుకుపోవడం మనం అలవాటు చేసుకుంటూ వచ్చామనుకోండి, మన వాళ్ళని, మనతో ఉన్న వాళ్ళని అలా అలవాటు చేశామనుకోండి, ఉమ్మడి కుటుంబంలో చాలా ఐక్యత పెరుగుతుంది. చాలా చాలా బాగుంటుంది. నేనింక పానీపూరి తినడం ఆపేసి, ఈ ఇది అయిపోయిన తర్వాత ఈ చికెన్ అంతా తినేస్తా. ఓకేనా? బాయ్.